ఎంతో మందికి ఒక అందని ద్రాక్ష అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దేశం మొత్తం మీద ఉండేది 250 స్థానాలు, అందులో ఆంధ్రప్రదేశ్కి 11 స్థానాలే. ఆంధ్రప్రదేశ్లో హేమాహేమీలు మహామహులు రాజ్యసభకి ఎన్నికవ్వాలి, రాజ్యసభకి వెళ్ళాలి అనేటువంటి కోరిక మీద దాదాపు కొన్ని వేల మంది కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కానీ, లేకపోతే రిటైర్డ్ అయిన పొలిటీషియన్స్ కానీ, లేకపోతే వ్యాపారవేత్తలు కానీ. సో అలాంటిది ఇప్పుడు అలాంటి కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ రాజ్యసభ ఏదైతే ఉందో ఇప్పుడు 3 స్థానాలు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే గతంలో వైసీపీకి నుంచి ఎన్నికయ్యారో వారు ముగ్గురు రాజీనామా చేస్తే మరి ఆ ముగ్గురికి సంబంధించి ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో జనసేనకి ఒకటి అవకాశం కల్పిస్తారు, తెలుగుదేశానికి ఒకటి, బీజేపీకి ఒకటి, లేదా 2 తెలుగుదేశానికి అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. జనసేన నుంచి వస్తే ఖచ్చితంగా నాగబాబు గారికి ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ కూడా పార్టీలో కూడా ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఎంపీ సీట్ త్యాగం చేశారని. సో ఏం జరగబోతుంది వివేక్ గారు? ముందుగా అనుకున్నట్టు యాక్చువల్గా రాజ్యసభ అనేది పెద్దల సభ, కొంచెం విజ్ఞానవంతులు ఎక్కువగా ఆ హోదాకి తగ్గట్టు, రాజ్యసభ సభకు తగ్గట్టు ఇచ్చే గౌరవానికి తగ్గట్టు వారిని అక్కడ నామినేట్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అయితే కేవలము రాజ్యసభ అనేది ఒక వ్యాపారవేత్తలకో లేకపోతే మన పార్టీకి ఫండింగ్ చేశాడనో, సో ఈ ఆస్పెక్ట్లలో చాలా మంది రాజ్యసభకు నామినేట్ అయ్యడం ఒక 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రక్రియ. జనసేన పార్టీగా మా అధినేతకంటూ కొన్ని నియమ నిబంధనలు, తర్వాత ఒక ఇంటలెక్చువల్ గా ప్రజలకు నిజాయితీగా సేవ చేయడానికి విజ్ఞత కలిగిన వ్యక్తుల్ని పంపించాలి పెద్దల సభకు కానీ పార్లమెంటుకు కానీ అనేది ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలలో అది ముఖ్యమైనవి. అయితే మీరు అన్నట్టు నాగబాబు గారి పేరు తరచూ రావడం ఎందుకంటే గతంలో అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేస్తారని ఒక రూమర్ వచ్చింది. అయితే దాన్ని సమీకరణలో భాగంగా దాన్ని కుదరలేదు ఆ రోజు. అయితే నాగబాబు గారు ఎప్పుడు అడిగినా కూడా పదవులు నాకు ఎందుకయ్యా, మీరందరూ ఉన్నారు కదా, నాకేం పదవులు చేయాలని లేదు. తనకు నేను మొదటి నుంచి ఆయన చెప్పినది కూడా అదే, నేను మా తమ్ముడు కానీ కాదు కానీ ఆయన ఒక జనసేనానిగా, ఆయన ఒక అధినేతగా, ఆయనకు మీ ప్రయాణంలో మీరందరూ ఉండగా నేను కూడా ఒక చిన్న చిరుదివెన అవుతాను అంతే తప్ప నేను అందులో ఏదో వచ్చి చేసేసి ఏదో చెయ్యాలని ఏ రోజు అనుకోలేదు అనేది చాలా సందర్భాల్లో మాతో వ్యక్తిగతంగా మాట్లాడారు, వేదికల మీద కూడా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు రాజ్యసభకు ఆయన పంపించితే ఓకే, వెల్ అండ్ గుడ్, సంతోషము. కానీ మా అధినేత నిర్ణయం అనేది ఆయన మరి నాగబాబు గారిని తీసుకుంటారో లేదో తెలియదు. నాగబాబు గారిని అయితే అడిగినప్పుడు నాకేం అంత ఇంట్రెస్ట్ లేదు చెయ్యాలని, రాజ్యసభకు కూడా వెళ్ళాలని అనేది చెప్పడం జరిగింది. సో ఆయన ఆలోచన విధానం అలా ఉంది. అయితే అధినేత ఆదేశిస్తే మాత్రం తప్పకుండా ఆయన కూడా వింటారు. ఎందుకంటే నేను తమ్ముడుగా చూడను, మా అధినేత ఒక పార్టీ అధినేతగా చూస్తానని చాలా సందర్భాల్లో ఆయన కూడా చెప్పడం జరిగింది. సో పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని నేను ఎప్పుడూ శిరసా వహిస్తాను అనే ఉద్దేశాన్ని ఆయన వెలుబుచ్చడం జరిగింది. అయితే ఇప్పుడు మన వైసీపీ ప్రతినిధి గారు అన్నట్టు వైసీపీ ఏదేంటి దొడ్డిదారిలో జనసేన వాళ్ళు రాజ్యసభ సీటు తెచ్చుకుంటున్నారు అన్నట్టు. జనసేన ఎవరు తెచ్చుకున్న ఈ 3 స్థానాలు ఎవరు ఈ కూటమి తరపు నుంచి ఎన్నికైనా వాళ్ళు దొడ్డిదారిని ఎన్నికైనట్టే అనేది వారు మాట్లాడారు. దొడ్డిదారిని అంటే ఇప్పుడు బాబాయ్ని దొడ్లో వేసినంత ఈజీ కాదు కదా గొడ్డలపోటు ద్వారా, అది అంత ఈజీ కాదు. దొడ్డిదారిని ఎందుకు అవుతుంది? ఇప్పుడు రాజ్యసభ అనేది ఒక నోటిఫికేషన్ ఇస్తారు, వైస్ చైర్మన్ హోదాలో, ఉపరాష్ట్రపతి హోదాలో సెకండ్ హైయెస్ట్ పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆయన ఒక నోటిఫికేషన్ ఇస్తారు, అధికారికంగా నోటిఫికేషన్ ఇస్తారు, అధికారికంగా నామినేషన్ ఇస్తారు, అధికారికంగా ఓటింగ్ జరుగుతుంది. అది దొడ్డిదారి ఎట్లవుతుంది? మాకు కూటమికి సంబంధించిన 3 పార్టీలు ఉన్నప్పుడు అంత అఫీషియల్ గా ఆన్ రికార్డ్ జరుగుతుంది, ఆన్ స్క్రీన్ జరుగుతుంది. దాని దొడ్డిదారిని వీళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. రాజీనామా చేయించారు కావాలని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురిని ప్రలోభ పెట్టారా, లేకపోతే ఏమన్నా ఆశ చూపారా, లేకపోతే ఏం చెప్పారో తెలియదు, కావాలని మాకు ఇంకా 2026 వరకు మా పార్టీ తరపు నుంచి సభ్యులు కొనసాగాల్సింది, వీళ్ళని రాజీనామా చేయించి దొడ్డిదారిని వెళ్తున్నారు అనేది వారు అన్నారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక నాయకులు ఎందుకు బయటకు వచ్చారు, లేకపోతే ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు అనేది వీళ్ళని వదిలేద్దాం, ఈ 3 రాజ్యసభలను వదిలేద్దాం. సొంత ఇంట్లో వాళ్ళు వచ్చేస్తున్నారు కదా, ఇంట్లో వాళ్ళు రోజు చెల్లెల రూపంలో, తల్లి రూపంలో, ఇంకొక బాబాయ్ కూతురు రూపంలో రోజు ఇంట్లో ఏం జరుగుతుంది, ఆలోచన విధానం ఎలాంటిది, వారి అన్నగారి ఆలోచన విధానం ఎలాంటిదని రోజు మీడియా ముందర చెప్తున్నారు. మనం ఎందుకు చెప్పడము, వేరే నాయకులు చెప్పడం ఎందుకు? మా అన్నకు బాగలేదు మానసిక పరిస్థితి, మా అన్న ముందు వివేకానంద గారు మా బాబాయ్ గారి మర్డర్ కేసు 5 ఏళ్లలో తేల్చకుండా ఇప్పుడు కూడా మాట్లాడుకోకుండా ఉన్నారు, ఇప్పుడన్నా మాకు న్యాయం జరుగుతుందేమో అని ఆలోచిస్తున్నాం. నేను ఏ రోజైతే బాబాయ్ హత్య కేసు గురించి మాట్లాడడం మొదలు పెట్టారో నన్ను అనరాని మాటలు, దూషణలు మొదలు పెట్టారు అనేది ఆవిడ రోజు చెప్తున్న మాటలు, మనం వేరే వాళ్ళ గురించి. సో ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంటే ఆయన ఆలోచన తగ్గట్టు నాయకులు ప్రవర్తించాలంటే కుదరదు. ఎలక్షన్ అయిన మరుసటి రోజే
అక్కడ రోజు ఎంత వాళ్ళు ఇబ్బంది పడ్డారో చాలా మంది నాయకులు బయటకు వచ్చి చెప్పారు కదా, మాకు అక్కడ అపాయింట్మెంట్లు ఉండవు, గంటల తరబడి కూర్చోవాలి, మేము ఎందుకు ఓడిపోయామంటే కేవలం వాళ్ళ వల్లే ఓడిపోయాము ఆ కోటరీ వల్ల అని. సో మనకు సాక్ష్యాలు మనకు ఎవిడెంట్ గా ఉన్నాయి వాళ్ళ నాయకులు చెప్పినట్టే. సో వీళ్ళు ఈ రోజున ఇంకొకరి వల్ల లేకపోతే ఇంకొకరి వల్ల మేమేదో వాళ్ళని తీసుకొని ప్రలోభ పెట్టాలో అలాంటిది కూటమి ప్రభుత్వంలో ఉండదు. ఒకవేళ ఆ నాయకులు వారి ఇంట్రెస్ట్ని బట్టి వైసీపీకి సంబంధించిన నాయకత్వాన్ని ఇష్టపడకోకుండా వచ్చి చేరినప్పుడు వైసీపీ వారిని పూర్తిగా వదిలేసుకొని అధికారికంగా ఆ పార్టీకి రాజీనామా చేసిన సభ్యత్వాన్ని తీసుకొని మా పార్టీలోకి వస్తామని లేకపోతే కూటమిలో ఏదో ఒక పార్టీలోకి వచ్చామన్నప్పుడు వారి స్థాయి హోదాకు తగ్గట్టు ఖచ్చితంగా పదవి వాళ్ళకు అర్హత కలిగితే అది హైకమాండ్ డిసైడ్ చేసే విషయం. ఇప్పుడు వీళ్ళ పార్టీలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఎలాగా మా పార్టీ వాళ్ళందరినీ చేర్చుకోలేదా, మమ్మల్ని తిట్టించలేదా సాక్షిలో కూర్చోబెట్టి? సో అది కాదు కదా, ఎవరికి ఏ విలువ ఏ ప్రాతిపదికన ఏమేమి ఇస్తారు పదవులు అనేది హైకమాండ్ కి సంబంధించిన విషయం. ఇప్పుడు పరిమళ మత్తావు గారి నుంచి ఇచ్చానన్నారు, ఆయన ఇంటలెక్చువల్ రాష్ట్రానికి రాష్ట్రానికి దాదాపు ఎంత చెప్పారండి, 188 కంపెనీలు తీసుకొని వచ్చారు. వైజాగ్ సమ్మిట్ మీట్ లో లక్షల కోట్ల పెట్టుబడులు తేటంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఇప్పుడు రాజ్యసభ దేనికి ఇస్తాను ఇందాక చెప్పినట్టు పెద్దల సభ, అది పెద్దల సభలో ఇంటలెక్చువల్ గా మాట్లాడాల్సినది. రాష్ట్రానికి తరపున ఆయన నామినేట్ అయినప్పుడు ఆయన పదవీ కాలంలో రాష్ట్రానికి సంబంధించి ఏం చేసినారు, రాజ్యసభలో ఎన్ని బిల్లులలో ఆయన పాల్గొన్నారు, రాష్ట్రానికి ఏం మంచి చేసినారు, ఇందాక పెట్టుబడి లేదో అన్నారు, ఏ కంపెనీలు వచ్చినాయో, ఏం గ్రౌండ్ అయినాయో, ఏమేమి తెచ్చినారో, ఎంతమందికి ఉపాధి కల్పించినారో అప్పటి నుంచి అడుగుతున్నాము. ఒక లెక్క ఇవ్వండి, ఒక లెక్క ఇస్తే మేము చూసుకుంటాము ఎవరెవరికి ఏమేమి ఉపాధి కల్పించారని. సో వీళ్ళు చెప్పడానికి ఉంటది. వాళ్ళకు పారిశ్రామికవేత్త పరిమళత్వానికి ఇచ్చినప్పుడు ఆయన చాలా ఇంటలెక్చువల్, ఆయన చాలా మేలు చేసినారు. మేము ఎవరినైనా నామినేట్ చేస్తే మాకంటే వేరే వాళ్ళు ఎవరో డిసైడ్ చేయాలి. ఇందాక ఏమన్నారంటే చంద్రబాబు గారు డిసైడ్ చేస్తారు అని అన్నారు. ఎలా ప్రొవోక్ చేస్తున్నారు చూడండి. చంద్రబాబు గారు మా పార్టీ వాళ్ళని ఎలా డిసైడ్ చేస్తారు? మా అధినేత మాకు ఇచ్చే సీట్లను కూటమిలో ఉన్న భాగస్వామ్యాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకుంటాం, కానీ ఆయన డిసైడ్ చేశారంటే ఇప్పుడు మీ పార్టీలో వాళ్ళని ఎవరు డిసైడ్ చేస్తున్నారు మాకు తెలీదా? ఎవరు చేస్తున్నారా తెలుస్తుంది, అంత సోషల్ మీడియాలో బాగా రోజు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టిస్తున్నారు, వాళ్ళ వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు, దాని వెనకాల నడిపే వాళ్ళు ఎవరు, ఆయన ఎంతసేపు కూర్చున్నా ఒక గదిలో కూర్చుంటాడు, ఆయన ఆదేశాలు ఎవరు లెక్క చేయరు, ఆయన వెనకాల నుంచి తెర వెనకాల ఎవరెవరో నడిపిస్తున్నారు, ఆయన అయితే నడిపించట్లేదు పార్టీని అనేది చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగిన ప్రచారం. ప్రచారాన్ని మనం పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదనుకోండి. నో అంటే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని సోషల్ మీడియాలో ప్రతిబింబించారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్, నేను చెప్పేది మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ మాట్లాడుకునేటివే కదా. అంతిమంగా మనము 175 వైనాట్ 175 నుంచి 11కి వచ్చాము. సో మనం వాళ్ళ విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటది. ఎవరి పార్టీకి సంబంధించినది, రాజ్యసభకు సంబంధించినది ముగ్గురికి వస్తాయా లేకపోతే 2:1 1:2 అనేది వారి యొక్క అంతర్గత విషయాలుగా పార్టీ అధినేతల హైకమాండ్ కి సంబంధించిన విషయము. మా పార్టీకి సంబంధించిన వరకు ఇప్పటి వరకు వచ్చిన అన్ని విషయాలలో మా అధినేతను సంప్రదించకుండా మా అధినేత ఎవరైతే పేర్లు ఇస్తామో మా పార్టీ కార్యాలయం నుంచి అవే వస్తున్నాయి డిస్ప్లేలో. సో మమ్మల్ని సంప్రదించుకోకుండా వాళ్ళు తీసుకునే డిసిషన్ ఎలా ఉంటది అంటే కామెడీగా ఉంది అని చెప్పేది. సో వాళ్ళ పార్టీలో జరిగినట్టు అన్ని పార్టీలో జరగదు, మా పార్టీలో అసలు జరగదు. కాబట్టి రాజ్యసభకు సంబంధించినంత మూడు సీట్ల విషయంలో అయితే ఒకటి బీజేపీ లేదా బీజేపీ వద్దనుకుంటే 2:1 రేషియోలో అయితే టీడీపీ నుంచి లేకపోతే జనసేన నుంచి ఒకరు ఖచ్చితంగా ఉంటారని. ఏమన్నారు? 3 టీడీపీ అయితే ఉండవు. ఫుల్ టీడీపీ ఖచ్చితంగా. జనసేన ఒకటి కోరుకుంటున్నాం మేము కూడా. ఓకే, జనసేన నుంచి ఏమన్నారు గారు? ఇప్పుడు మాట్లాడితే ఇంట్లో వాళ్ళ విషయాలు నేను కూడా అనొచ్చు. మొదటి భార్య వదిలేసింది, రెండో భార్య బ్రహ్మనాయుడు గారు మీరు ఇంటరప్ట్ చేయనప్పుడు సబ్జెక్ట్ లో మాట్లాడినప్పుడు సమాధానం చెప్పేటటువంటి వేలోనే మాట్లాడాలి కదా. మరి మీ ఇంట్లో డిసైడ్ చేస్తారు మాకు ఉండదా? టీడీపీ వాళ్ళు డిసైడ్ చేస్తారు మా సీట్లు అన్నప్పుడు మాకు ఉండదా? కాదు, టీడీపీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, చంద్రబాబు డిసైడ్ చేస్తారు అన్నప్పుడు మాకు ఉండదా? దాన్ని ఏమంటారు? ఆధారంతో సహా చెప్తాను, అది కూడా ఆధారంతో సహా చెప్తాను. మరి మేము చెప్తాము, మీ జనసేన చెప్పినప్పుడు ఎలా ఉంటుందో మేము చెప్తాం కదా. మరి అది మేము చెప్పలేమా? మా చేత కాదా? కాదు, తమరు చెప్పినప్పుడేమో అది లాజికల్ దానికి ఒక అథెంటికేషన్ ఉంది, మేము చెప్తేనేమో లాజికల్ ఉండదా? అట్లా కాదండి. ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు, ఎవరి సీట్లు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, ఎవరి పదవులు. మరి ఆయన టీడీపీ చంద్రబాబు డిసైడ్ చేస్తారన్నప్పుడు మేము జవాబు చెప్పొద్దాం. మరి ఆధారంతో చెప్తానన్నా. మీరు మా దగ్గర ఆధారం ఉన్నాయి కదా. బాబాయ్ దొడ్లో వేసినది నిజమే కదా, బాబాయ్ దొడ్లో వేసినది నిజం కదా, ఆధారం లేదు. అల్లర్జున్ గారి పేరు ఎందుకు ఎత్తారు మీరు వెంకరెడ్డి గారు? అది కూడా చెప్తున్నాను సార్, అది కూడా చెప్తున్నాను. మీరు అన్ని చెప్పొచ్చు, మేము
చెప్పకూడదు ఫ్యామిలీ మరి. మెంబరే కదా. ఆ, కాదా? ఏమైందండి? ఇవన్నీ చెప్పొచ్చు, అంటే నేను అల్లు చెప్పకూడదు. అర్జున్ కను మెగా ఫ్యామిలీకి సంబంధం లేదా? ఆయన లేదని వేరే ఎవరన్నారు? కుటుంబం అంటే అసలు మా కుటుంబానికి వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఎట్టపోతే మాకేంటని ఆయన చెప్పానంటే జనసేన నుంచి. మరి అదే అల్లు అర్జున్ గారిని మీరు ఏ రకంగా ట్రోల్ చేశారు? ఆయన వెళ్ళి ఏదైతే వాళ్ళ ఫ్రెండ్ జనసేన వాళ్ళు చేయలేదు, అధికారికంగా జనసేన ఎప్పుడు చేయలేదే. జనసేన అధికారికంగా ఎప్పుడు ఎవరిని ట్రోల్ చేయలేదు, అవసరం లేదు. బ్రహ్మనాయుడు గారు ఉమ్. ఆయనకి నొప్పి వస్తుంది, నేను మాట్లాడుతుంది నొప్పి వస్తుంది నేను నొప్పి రాలేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడద్దు అంటున్నాను, నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు అంటున్నాను అంతే. జనసేన ఎప్పుడు చేయలేదు అంటున్నాను, జనసేన ఎవరిని ట్రోల్ చేయలేదు అలాగా వివేక్ గారు ఒక్క నిమిషం, వివేక్ గారు ఒక్క నిమిషం. మీ జనసేన ఏ విధంగా ట్రోల్ చేస్తారో చిన్నపిల్లలకి జనసేన పేరు పెట్టుకొని ఎవరైనా చేయొచ్చు, వైసీపీ పేరు పెట్టుకొని కూడా చాలా మంది చేశారని తమరే అన్నారు కదా, తమరే అన్నారు వైసీపీ పేరు పెట్టుకొని. బ్రహ్మనాయుడు గారు, ఒక్క నిమిషం వివేక్ గారు, వివేక్ గారు ఒక్క నిమిషం, ఒక్క బ్రహ్మనాయుడు నిమిషం. గారు, ఒక్క ఇదే చెప్పండి, అల్లు చెప్పండి. అర్జున్ గారు మరి మీ కుటుంబంతో ఎందుకు లేరు? మరి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తన్ని వెళ్ళిపోయాడని నేను కూడా అనొచ్చు కదా. నేను అట్లాంటి భాష నేను చెప్తాను అన్నిటికీ సమాధానం, సంస్కారం నాకు లేదు ఇవ్వండి. కాబట్టి, నాకు సంస్కారం ఉంది కాబట్టి అల్లు అర్జున్ విభేదించాడు, జనసేన అవసరం లేదు అనుకున్నాడు నేను కూడా చెబుతాను. మరి మాట్లాడితే ఇంట్లో తల్లి చెల్లి మీ బతుకులు రోజు లేసిందే కానీ సబ్జెక్ట్ మాట్లాడరా అంటే ఇదే మీ బతుకులు. సార్ నేను వదిలేస్తున్నాను, మీ బతుకులు అదే మనం మాట్లాడదాం సబ్జెక్ట్ గురించి, మనం మాట్లాడదాం. మీకు చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇవ్వాలన్నా కదా, ఎస్ చంద్రబాబు నాయుడే మీకు సీట్లు ఇవ్వాలి. ఉమ్. మీకు 21 సీట్లు ముష్టేసినా చంద్రబాబు నాయుడే ఇవ్వాలి. ఉమ్. ఆ దాంట్లో భీమవరం నుంచి తెలుగుదేశం క్యాండిడేట్ ని కండవా కప్పి జనసేనలోకి పంపించినా చంద్రబాబు నాయుడే పంపించాలి. ఉమ్. ఏదైతే అవనగడ్డలో తెలుగుదేశం అంతం తీసుకొని వచ్చి జనసేన అభ్యర్థిగా పోటీ చేయించినా చంద్రబాబే చేయించాలి. సో మనం రాజ్యసభ గురించి మాట్లాడదామంటే బ్రహ్మనాయుడు గారు రాజ్యసభ మాట్లాడదాము. ఒకవేళ ఇదంతా చెత్త తీసుకుందాం, 5 ఏళ్ల గురించి చెత్త తీసుకుందాం అంటే నేను మొత్తం చెత్త అంతా తీసి చెప్తా, వద్దండి ఇప్పుడు. చెత్త అంతా తీసి చెప్తాను, మొత్తం చెత్త అంతా చెప్తా. మన గత 5 ఏళ్ల పరిపాలన చెత్త అంతా చెప్పినాం అనుకో, మళ్ళీ డిబేట్ వేరే రకంగా సాగుతుంది, మళ్ళీ డిబేట్ వేరే రకంగా సాగుతుంది. మొత్తం 5 ఏళ్లకి చెత్త అంతా చెప్పాను అనుకో, మళ్ళీ డిబేట్ వేరే రకంగా సాగుతుంది. రాజ్యసభ గురించి మాట్లాడదాం అంటే రాజ్యసభ గురించి మాట్లాడదాం, చెత్త గురించి మాట్లాడదాం అంటే కాదు 10-20 ఎకరాల చెత్త తెస్తా నేను, 10-20 ఎకరాల డంపింగ్ యార్డ్ చెత్త అంతా తెస్తా నేను. ఇప్పుడు ఒక్క నిమిషం అందరూ మాట్లాడదాం. వెంకరెడ్డి గారు, వెంకరెడ్డి గారు, ఇప్పుడు ఏంటి వాళ్ళకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరంటున్నారా? ఏమండి వాళ్ళకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరంటున్నారా మీరు? అవును సార్, భీమవరంలో మరి అభ్యర్థి లేకదా తెలుగుదేశం వాళ్ళని తీసుకొని జెండా పంపించింది. అదే అవనగట్లో మరి జనసేనలో ఒక్కడు కూడా మగాడు లేడని చెప్పి తెలుగుదేశం మగాడిని తీసుకొని వచ్చి జనసేన నుంచి పోటీ చేయించారా? మరి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకొని వైసీపీ పోటీ చేయించారు కదా ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు. నాకు అర్థం కావట్లేదు. నేను జనసేన వాళ్ళని అడుగుతున్నా, మీరు నన్ను క్రాస్ క్వశ్చన్ అడిగారు. ఆయన రన్నింగ్ కామెంట్